గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే తపాలా ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధానమైన కార్యాలయం తపాలా కార్యాలయం ఉన్నాం. ఇక్కడ గత 4 రోజుల పాటు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అసలు నిరవధిక సమ్మె ఎందుకు చేస్తున్నారు అంశాలపైన తపాలా ఉద్యోగులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు చేస్తున్నారు ఈ సమ్మె, ఎందుకు చేస్తున్నారు? మాకు సివిల్ సర్వెంట్ హోదా కావాలని దాని కొరకు ఎక్కువగా మేము ఇది చేస్తున్నాం. బ్రిటిష్ పాలన నుంచి ఉన్న ఈ వ్యవస్థలో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్లన్నీ ప్రవేశపెట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే విధానాన్ని కొనసాగిస్తుంది ఈ భారత ప్రభుత్వం. ఆ భారత ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనలో మా యొక్క జేడీఎస్లు కానీ ఎన్నో సవలతులు కల్పిస్తున్నారు ప్రజలకు. అయినా మమ్మల్ని గుర్తించకుండా మా ఆశల మీద చేసి ఒక అటు రేషన్ కార్డుకి కానీ మేము పోయినా మనం ప్రభుత్వ ఉద్యోగులు అన్నారుగా ప్రజలు భావిస్తున్నారు. కానీ మాకు ఆ విధంగా ఇవ్వాల్సిన సవలతులు ఏం లేవు. మా కుటుంబంలో కానీ మాకు కానీ ఎవరికైనా ఆరోగ్యపరంగా ఉన్నా కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ అవకాశాలు లేవు. ఇది ఉన్నందుకు మాకు అటువంటి ఇన్సూరెన్స్లు కానీ మాకు అవన్నీ రావాలంటే ఫస్ట్ సివిల్ సర్వెంట్గా భారత ప్రభుత్వం గుర్తించినప్పుడే మాకు ఆ విధమైన హక్కులు ఇదేస్తుంది. ఇంతకుముందు కమలేశ్చంద్ర కమిటీ చేసిన అమలు పరచమన్న వాళ్ళు ఇచ్చిన సిఫారసులన్నింటిలో 7 సంవత్సరాల వరకు వాళ్ళు అమలు చేస్తలేరు. అంటే ప్రతి ఒక్కటి కాలయాపన చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈసారి మేము చావోరేవో దిగే ఖచ్చితంగా సమ్మెలోకి పాల్గొన్నాము. ఇప్పుడు వచ్చిన జూనియర్స్ని ఇట్లా మా పై అధికారులు వాళ్ళని ఒక విధంగా వేధించడానికి ఇస్తున్నారు. కానీ వాళ్ళ బెదిరింపులకు ఎవడు భయపడాడు. టాటా సక్కుళ్ళకి ఏమి ఇది కాకుండా మేము ధర్నాలో పాల్గొని మా హక్కులను సాధించే వరకు ఈ టెంట్ వదిలేసిపోము. ఖచ్చితంగా విజయం సాధించినంత వరకు పోరాడుతూనే ఉంటాం. రైట్. జిల్లా వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు? జిల్లా వ్యాప్తంగా మేము 650 మంది ఉన్నాము. ఉమ్మడి జిల్లాగా అయితే 1250 ఉన్నాం. తెలంగాణ పరంగా మొత్తం 16,000 వరకు ఉంటాము, 18,000 వరకు ఉంటాము. ప్రతి ఒక్క జీడీఎస్కి ఏంటంటే ఇప్పుడున్న నిరుద్యోగత వాళ్ళు ఇందులో వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే 10/10 అంటే ఖచ్చితంగా మెరిట్ వాళ్ళనే. మెరిట్ వాళ్ళ యొక్క వాళ్ళు ఇందులోకి వచ్చి జీవితం వాళ్ళకి తెలియక వస్తున్నారు. కానీ వాళ్ళ ఇట్లా ఇప్పుడు కొద్దిగా విప్లవాత్మకంగా వాళ్ళ ఇట్లా మంచి యూత్ బాగా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఈసారి మా ఆ యూత్ వల్ల మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా గతంలో కూడా మీ ఉద్యోగులు తపాలా ఉద్యోగులు కూడా ధర్నా చేయడం జరిగింది. మీ అయితే షరతులు కూడా మీకు కావాల్సినవి కూడా ధర్నా చేశారు. గతంలో కూడా ధర్నా చేశారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదా? కాలేదు. కొద్దిలే. ఇప్పుడు మనం 10 డిమాండ్లు పెడితే మేము ఫస్ట్ మెయిన్ ఏది కొడతామో అది చేయరు. వాళ్ళు కిందికి వెళ్ళి వస్తారు. కానీ అప్పుడున్న నాయకత్వాలు ఏంటంటే వాళ్ళు పోస్టల్ వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే అప్పుడు ప్రస్తుతం వీళ్ళ భూస్వామిదారులకు వీళ్ళకి పల్లెటూళ్ళు ఇచ్చేది. ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి సమ్మెలకు వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అయ్యేట్లేదు. కానీ ఇప్పుడు ఉన్న నిరుద్యోగత ఉన్నతోటికి వెళ్ళి రావట్లేదు. ఇది ఆల్ ఇండియాలో బట్టి ఎవడైనా సెలెక్ట్ కావచ్చు. అప్పుడు ఉన్న అట్లా లేదు. ఏ విధానం ఉందంటే బ్రిటిష్ పాలనకి వెళ్ళి మొన్నటి వరకు ఇట్లా 2010 వరకు ఇట్లా అదే ఊరిలో ఉన్న వాళ్ళు అప్పటి వరకు ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వరకు వేరే ఊరి నుంచి వచ్చి వేరే అదే దాని మీద బతకలేవాడు. ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ వస్తుంది కాబట్టి అది సరిపోదు. ఇది గౌరవేతనంగా ఇచ్చేది అప్పుడున్న వాళ్ళకు. కాబట్టి ఈ సమస్య మారాలంటే ఇప్పుడున్న యువత కానీ ఎవరైనా కానీ ఆకలి బాధలు అందరికీ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ బాధని తెలియపరచడానికే మేము ఈ విధంగా సమ్మెలోకి పాల్గొన్నాం. అంటే మీరు చెప్పండి సార్, అయితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ తపాలా ఉద్యోగులకు కావాల్సిన డిమాండ్స్ ఏంది? మీరు ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? కేవలం మేము పనిచేసే 4 గంటలు, వాళ్ళు మేము అడిగేది ఏంటంటే కనీస సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 8 గంటల పని చేస్తాము, 8 గంటల జీతం ఇవ్వాలని మేము కొంచెం కోరికలు కోరడం లేదు. లేకుంటే ఏదో ప్రైమ్ మినిస్టర్ను మా సీట్ మాకు కావాలని అనడం లేదు. కనీసం కూడు కూడా బట్ట సరిపోయేదానికి జీతభత్యాలు ఇవ్వాలనేది మా డిమాండ్ ప్రధాన. అంటే భారత ప్రభుత్వం మీకు ఎంత జీతం ఇస్తుంది? ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్, ఏమేం కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చే జీతంలో 14,500, 12,000, 10,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే దీంట్లో 3 కేటగిరీలు ఉంటాయి. ఒక బీపీఎం అని, ఒక డిఏబీపీఎం అని, ఒక డాక్ సేవక్ అని. దాంట్లో ముగ్గురికి 3 రకాలు. 14,500 ఒకరికి, 12,000 ఒకరికి, 10,000 ఒకరికి. ఒక 4 గంటల వర్క్ తీసుకుంటారు. 4 గంటలు ఉండే వాళ్ళకు 12,000, 5 గంటల వరకు ఉండే వాళ్ళకి 14,500 ఇస్తారు. అయితే ఈ చాలీ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి చూస్తే అది మనకి ఏ దానికి సరిపోదు అనమాట. కనీసం భార్య పిల్లల్ని పోషించుకోవాలంటే కూడా లేని స్థితిలో ఉన్నాం. నాకు కనీసం ఏంటంటే దాదాపు 34 గంటలు 40 ఏళ్ళు సర్వీస్ అయింది. 1982 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నాను నేను. నా జీతం ఈరోజు కేవలం 20,000 మాత్రమే. కాబట్టి మనం జీతాలు పెంచాలి, అందరినీ సివిల్ సర్వెంట్స్గా చేయాలనేదే మా ప్రధాన ఉద్దేశం.
రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నది తపాలా ఉద్యోగులు అయితే గతంలో కూడా మేము సమ్మె చేసాం, కానీ ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు రాదు, ఎలాంటి పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పనిచేసిన ఉద్యోగులకు కావాల్సింది మాకు సివిల్ సర్వీస్ కావాలా, మొత్తం మీద కూడా మేము పనిచేసిన ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కూడా మాకు సౌకర్యం కల్పించాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.